హాయ్ అండి, నమస్తే. నా పేరు అంబిక. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు విన్నీ చేతి వంటలో మనం బయట కొనే చికెన్ ఫ్రైడ్ రైస్ని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని చెప్పి వీడియో చేశాను. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూసేయండి. చాలా సింపుల్గా ఇది తయారు చేసుకోవచ్చండి. చాలా రుచిగా కూడా ఉంటుంది. మరి పిల్లలకి వేడివేడిగా ఇది చేసి పెడితే భలే ఇష్టంగా తినేస్తారు. మరి ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటో చూపిస్తాను రండి. ముందుగా దీనికోసం నేను ఒక కుక్కర్ తీసుకుని ఒక గ్లాసు బియ్యం వేసుకున్నాను. నేను ఇక్కడ డైలీ వాడే బియ్యమే వేసానండి. మీకు కావాలి అంటే బాస్మతి రైస్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యంని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా కడిగిన ఈ బియ్యంలో మనం తీసుకున్న ఒక గ్లాస్ బియ్యంకి 1.5 గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి. మామూలుగా రైస్ వండుకుంటే ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వరకు నీళ్ళు పోస్తామండి. ఇప్పుడు మనం చేసేది ఫ్రైడ్ రైస్ కాబట్టి కొద్దిగా అన్నం పొడి పొడిలాడుతూ ఉండాలి కాబట్టి 1.5 నీళ్ళు పోసుకున్నాను. ఇలా పోసిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేయటం వల్ల అన్నం అనేది పొడి పొడిలాడుతూ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 2 విజిల్స్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఫ్రైడ్ రైస్కి. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా చల్లారిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే చూసారు కదా ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందండి అన్నం అయితే. మనం వేసిన 1 గ్లాస్ బియ్యం 1.5 గ్లాసు నీళ్ళకి ఈ విధంగా చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఇప్పుడు దీన్ని ఒక పెద్ద ప్లేట్లోకి వేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మనం తయారు చేసుకునే ముందే రైస్ అయితే ఇలా వండేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి నేను ఇక్కడ కొద్దిగా చికెన్ని తీసుకున్నానండి. బోన్లెస్ తీసుకున్నాను. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా సాల్టు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపుని, 1 టేబుల్ స్పూన్ కారాన్ని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాని, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకున్నాను. తర్వాత దీనిలోకి ఒక గుడ్డుని ఈ విధంగా పగలగొట్టి వేసుకోవాలి. అలాగే ఒక అరబద్ద నిమ్మకాయ రసాన్ని కూడా దీనిలో వేసేసుకుని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు ఈ మసాలాలు మొత్తం ఈ చికెన్ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకుని మూత పెట్టుకుని ఒక అరగంట అయినా ఇది ఈ విధంగా నాననివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టేసి ఈ విధంగా ఒక పక్కన పెట్టేసుకోవాలి. మనం ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే ముందు ఈ విధంగా ఒక 2 గుడ్లని ఈ విధంగా పగలగొట్టేసుకుని కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి దీన్ని కూడా. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి వెజిటేబుల్స్ ఒక 4-5 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీరని, ఒక క్యారెట్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి. అలాగే క్యాబేజీని, తర్వాత క్యాప్సికమ్ని కూడా ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు కావాలి అంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇలా కడాయి అనేది పెద్దగా ఉంటేనే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టేసుకుని నూనె వేడైన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని అయితే ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకేసారి కలపకుండా బాగా వేగిన తర్వాత దీన్ని కలుపుకోవాలండి. చూసారు కదా ఈ విధంగా చక్కగా ఉడికిపోతుంది. నేనైతే దీనిలో రెడ్ ఫుడ్ కలర్ అయితే వేయలేదండి. మీరు కావాలి అంటే వేసుకోవచ్చు. మనం వీటిని బాగా ఫ్రై చేస్తే కలర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది కాబట్టి నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మంచి కలర్ అయితే వచ్చిందండి. అదే మనం బయట తీసుకునే ఫ్రైడ్ రైస్కి అయితే కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది ఫుడ్ కలర్ వేయటం వల్ల. అది ఆప్షనల్ అండి, మీ ఇష్టమైతే వేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో మరి కొద్దిగా ఆయిల్ వేసేసుకున్న తర్వాత మనం గుడ్లు పగలగొట్టుకున్నాం కదండి, అది ఆమ్లెట్ లాగా ఈ విధంగా వేసేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి అయినా తీసుకోవచ్చు, లేదంటే పక్కనైనా ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీనిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లి వేయటం వల్ల స్మెల్ కానీ భలే ఉంటుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది మనం తినేటప్పుడు. ఈ విధంగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి.
ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవి పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు మనం ఫ్రైడ్ రైస్ చేసినంతసేపు ఫ్లేమ్ అయితే హైలోనే ఉండాలండి. స్మోకింగ్ ఫ్లేవర్ అయితే రావాలి. అస్సలు సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టకూడదు. ఫ్లేమ్ పూర్తి అయ్యే వరకు ఫ్లేమ్ హైలోనే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేపు పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా దీనిలో వేసేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలుగానే ముందు కట్ చేసుకున్నానండి. కావాలి అంటే పెద్ద ముక్కలు కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి దీంట్లో అయినా వేసుకోవచ్చు. తర్వాత ఇవన్నీ వేగిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న రైస్ని అయితే దీనిలో వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఒకసారి అడుగు నుండి కలుపుకోవాలి. మరి ఎక్కువగా కలిపేయకూడదండి, మొత్తం చిరిమేసినట్లు అయిపోతుంది. కాబట్టి ఈ విధంగా పైన కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని, కొద్దిగా గరం మసాలాని కూడా వేసుకుని ఇవన్నీ ఈ రైస్లో కలిసే వరకు ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా సోయా సాస్ని వేసానండి. 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత దీనిలోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ కూడా వేసుకున్నాను. ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇవన్నీ వేసిన తర్వాత మరి ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కలిసిన తర్వాత దీనిలోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా పైన వేసేసుకుంటే మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. వేడివేడిగా పిల్లలకి వడ్డిస్తే భలే ఇష్టంగా తినేస్తారు. మరి మీరు కూడా ఇదే విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా విన్నీ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.